ముక్కుసూటితనానికి పెట్టింది పేరు. మాట్లాడితే కుండ బద్దలు కొట్టినట్టు ఉంటుంది. ఆయన ఒక బ్రాండ్, ఆయన ఒక సెన్సేషన్. మాటల్లో స్పష్టత, చేతల్లో ఒక నిబద్ధత వెరసి తెలంగాణ బీజేపీ ముఖ్య నాయకుడిగా ఆవిర్భవించారు. అండ్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆయన ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. ప్రత్యేకంగా ఆయన నియోజకవర్గంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా తన్ని తను ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఇటువైపు అరవింద్, అటువైపు ఎవరైనా సరే సై అంటున్నారు. నిజామాబాద్ నుంచి రెండోసారి ఎంపీగా పోటీ చేస్తూ భారీ మెజారిటీ దిశగా అడుగులు వేస్తున్న ధర్మపురి అరవింద్తో ఈరోజు క్వశ్చన్ అవర్. నమస్తే అరవింద్ గారు. హౌ ఆర్ యు సార్? థ్యాంక్ యూ. మనం నిజామాబాద్లో ప్రైమ్ మినిస్టర్ గారి ఈవెంట్లో కలిసి మీరు టర్మరిక్ బోర్డు తీసుకొచ్చారు. ఆ రోజు కలిసాను సార్. ఎంతవరకు రైతులకు ఉపయోగపడింది సార్ అది? అది ఇప్పుడే వచ్చింది. 35 సంవత్సరాలు రైతులు శ్రమిస్తే ఇవాళ వాళ్ళు సాధించుకున్నారు. వాళ్ళ శ్రమ, వాళ్ళ కష్టం, అక్కడ ఉన్న పసుపు యొక్క హిస్టరీ, వేల సంవత్సరాల పసుపు సాగు, గత 2-3 దశాబ్దాల నుంచి ఇబ్బందులు, వాళ్ళ ఉద్యమాలు, ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం నేషనల్ టర్మరిక్ బోర్డు అనౌన్స్ చేయటం, క్యాబినెట్ ఆమోదించటం, రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అవ్వటం, ఇప్పుడు మన ప్రాంతంలో ఆఫీసు పెట్టుకొని ఆల్రెడీ వర్క్ అన్నది స్టార్ట్ అయింది. ఎందుకంటే టర్మరిక్ బోర్డులో ఉన్న ఆఫీసర్స్లో అగ్రికల్చర్ సెక్రటరీ, సెంట్రల్ గవర్నమెంట్ ఐఏఎస్ అధికారులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, అగ్రికల్చర్, హార్టికల్చర్, కామర్స్, ఇటువంటి డిపార్ట్మెంట్ సెక్రటరీస్ అందరూ దాంట్లో మెంబర్స్గా ఉంటారు. బోర్డులో సుమారు 9 నుంచి 11 మంది ఆఫీసర్స్ ఇందులో ఉంటారు. సో వాళ్ళకి రోజు పసుపు యొక్క ఎగుమతులు పెంచటం, పసుపు పరిశోధన దగ్గర నుంచి పసుపు పండించటము, ఎగుమతి చేయటము, లింకేజ్ క్రియేట్ చేయటము, మార్కెట్ లింకేజ్ క్రియేట్ చేయటము, ఇవన్నీ కూడా పసుపు బోర్డు యొక్క పనులు. రెండోది, నిజామాబాద్ ప్రాంతంలో ఈ బోర్డు ఏర్పాటు కావాలి అంటే వాళ్ళ ఆఫీస్ పెట్టాలి. పెట్టినాక ఈ బోర్డుకి నరేంద్ర మోడీ గారు టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది. 2030 సంవత్సరం వరకు 8,400 కోట్ల రూపాయలు టర్నోవర్ ఎక్స్పోర్ట్ టర్నోవర్ పెంచాలని. ఆల్మోస్ట్ ఇప్పుడున్న దానికంటే 4 టైమ్స్ కంటే ఎక్కువ పెంచాలని దాన్ని టార్గెట్ పెట్టడం జరిగింది. 6,400 కోట్ల టార్గెట్. ఇప్పుడు 1,600 ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. సో 4 టైమ్స్ 6,400 crores టర్నోవర్, ఎక్స్పోర్ట్ టర్నోవర్ పెంచాలి అని ఈ బోర్డుకి టార్గెట్ 2030 సంవత్సరం వరకు, నెక్స్ట్ 6 yearsలో. అమేజింగ్. సో రైతుకి ఇంకా చాలా చాలా చేయవలసి ఉన్నాయి కదా అపార్ట్ ఫ్రమ్ టర్మరిక్. ఈ బోర్డు వల్ల పసుపుకి చాలా ఉపయోగము. పసుపు రేటు 20,000 కంటే తక్కువ ఉండదండి. ఒక 1 to 2 years ఈ బోర్డు పనులు వేగవంతమైనాక పసుపు రేటు 20,000 కంటే తక్కువ ఉంటుందని నేనైతే అనుకోను. డిమాండ్ చాలా హై ఉంది. దీంట్లో ఇప్పుడు ఉన్న దాంట్లో రైతాంగము ఇప్పుడు కోతలు ఉంటాయి. నెక్స్ట్ 15-20 డేస్లో కోతలు ఉంటాయి. ఇమీడియట్గా తీసుకుపోయి అమ్మేస్తారు. చిన్న కారు రైతులు మళ్ళీ పెట్టుబడి కోసం, పసుపు పెట్టుబడి ఎక్కువ, ₹1,00,000 పైన ఉంటుంది ఎకరానికి. కొందరు హోల్డ్ చేయగలిగిన వాళ్ళు హోల్డ్ చేసుకుంటే రేట్ ఎక్కువ వస్తుంది. హోల్డ్ చేసుకోలేని వాళ్ళు, చిన్న రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళు అమ్మేసుకోవటంలో బెనిఫిట్ ట్రేడర్స్కి పోతుంది. సో అక్కడ మా ఆలోచన ఏంటంటే, అక్కడ పసుపు శుద్ధి కర్మాగారాలు కానీ, అందులో స్టోరేజ్ ఫెసిలిటీస్ పెట్టడం కానీ, ఇట్లా చిన్నపాటి రైతులు వస్తే వాళ్ళ దగ్గర స్టాక్ తీసుకొని ఆ స్టాక్ మీద వాళ్ళకి లోన్స్ ఇవ్వాలి. తక్కువ రేట్లో అమ్మేసుకొని, తక్కువ ధరకు అమ్మేసుకోవాల్సిన అవసరం పడొద్దు రైతుకి. సో దాని మీద లోన్ ఇస్తే వాళ్ళు పెట్టుబడి పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ పంట మొదలు పెట్టుకుంటారు. ఈ ప్రాసెసింగ్ అయిపోయినాక టోటల్ పేమెంట్ చేయొచ్చు. ఇటువంటి సిస్టమ్ని డెవలప్ చేయటము ఫస్ట్ టైం. బోర్డు రావటం అన్నది అసలు ఎవరు ఊహించలేదు. సో దీని వెనకాల చాలా పట్టుదల, కృషి చాలా ఉంది. కన్విన్స్ చేయటము, వాళ్ళని మూడుకు బట్టి పెద్ద నాయకులు ఒకరోజు మూడు ఒక రకంగా ఉంటుంది, ఇంకో రోజు ఇంకో రకంగా ఉంటుంది. అవన్నీ గేజ్ చేసుకుంటూ మనము వాళ్ళని ఒప్పించగలిగినాము ఇంత టైంలో. అంత లోపల కూడా స్పైస్ బోర్డు పెట్టినాము. ఇవాళ పసుపు రేటు కూడా 10,000 పైనే ఉంది. ఇప్పుడు
ఈ సీజన్ కూడా మంచి రేటే వస్తుంది. ఓకే, అమేజింగ్. సో హియర్ ఆన్ నా లెక్క ప్రకారం టర్మరిక్ విల్ హ్యావ్ వెరీ గుడ్ బ్రైట్ ఫ్యూచర్. కళకళలాడుతుంది టర్మరిక్. దట్ ఈస్ వాట్ ఐ ఎక్స్పెక్ట్. గ్రేట్. ఒక ఎంపీగా వీలైనంత పని చేశాము, ఎక్కడ కూడా చెడు పేరు తెచ్చుకోలేదు, నయా పైసా అవినీతి చేయలేదు, ఏ కాంట్రాక్టర్ని ఇబ్బంది పెట్టలేదు. సెంట్రల్ గవర్నమెంట్ వర్క్స్, వేల కోట్ల వర్క్స్ మన నియోజకవర్గంలో జరిగినాయి. స్కూళ్ళ దగ్గర నుంచి నేషనల్ హైవేస్, రైల్వేస్, ఈజీఎస్ రోడ్లు, సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ నిధులు, ఆ స్థాయి నుంచి పసుపు బోర్డు దాకా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే. ఇప్పుడు జస్ట్ ఆర్మూర్ నుంచి మంచిర్యాల రోడ్డుకే ఆల్మోస్ట్ 3000 crores నా నియోజకవర్గంలోనే ఉంటుంది. అది ఆర్మూర్ టు జగిత్యాల, ఆ జగిత్యాల దాటినాక నా కాన్స్టిట్యున్సీ అయిపోద్ది. మోర్ దెన్ 2000 crore ప్రాజెక్ట్ ఇదే. సో ఇటువంటి వేల కోట్ల ఏ కాంట్రాక్టర్ తోటి నాకు సంబంధం లేదు. నేను ఆఫీసర్ని పిలుస్తాను, నేను రివ్యూ చేసుకుంటాను. ఫ్లైఓవర్లు అయినాయి, ఇంకా 2-3 తొందరగా 5 ఫ్లైఓవర్లు వర్కులు జరిగినాయి ఈ 5 yearsలో. అందులో మాధవ్ నగర్ ఫ్లైఓవర్ ఆల్సో ఈ పసుపు బోర్డు లాగా అదొక 30 సంవత్సరాల నుంచి డిమాండ్. అది నేషనల్ హైవేకి నిజామాబాద్ టౌన్ని కనెక్ట్ చేసేది. అది రోజు కొన్ని 10ల సంఖ్యలో రైళ్లు తిరుగుతూ ఉంటాయి అక్కడ. సో చాలా ఇబ్బందికరం. అది కూడా అడ్వాన్స్ స్టేజ్లో కన్స్ట్రక్షన్ ఉంది. అంటే యు ఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ద డెవలప్మెంట్. మోడీ గారు పరిగెత్తిస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ పరిగెత్తిస్తూ ఉంటారు. మొన్న ఈ మధ్య ఆయన స్పీచ్లో ఎక్కడో 2013-14లో దేశం 12 కిలోమీటర్లు ఒక రోజుకి గడితే ఇవాళ 30 కిలోమీటర్లు గడుతుందంట నేషనల్ హైవేస్. సో రైల్వేస్ కూడా అదే రకంగా పెరుగుతూ ఉంది. గ్రేట్ ఎనర్జీ సార్ ఆయన, గ్రేట్ ఇన్స్పిరేషన్. సో సమ్టైమ్స్ వీ ఫీల్ సర్ప్రైజ్డ్ ఏ రకంగా ఈయన మేనేజ్ చేస్తున్నారు ఇట్లా. ఈ నెవర్ లుక్స్ టైర్డ్. ఎగ్జాక్ట్లీ. వాట్ కీప్స్ హిమ్ మోటివేటెడ్, హిస్ ప్యాషన్ ఫర్ ద కంట్రీ. సార్, కమింగ్ టు మీరు ఒక ఫెయిల్యూర్ని చూసారు రీసెంట్లీ అసెంబ్లీలో, అండ్ నౌ ఒక విత్ గ్రేట్ అడ్వాంటేజ్ యూర్ గోయింగ్ ఫార్వర్డ్. సో బీజేపీ నంబర్స్ ఎలా ఉండబోతున్నాయి, రాబోయే రోజుల్లో ఎలా చూడొచ్చు? చూడండి, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 7 సీట్లు వచ్చినాయి. నిజామాబాద్ పార్లమెంట్లో 2 సీట్లు వచ్చినాయి. బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి ధీటుగా మాకు ఓట్లు వచ్చినాయి. ఆదిలాబాద్లో కూడా అదే రకంగా వచ్చినాయి. కాంగ్రెస్కి నేను ప్రో కాంగ్రెస్ ఓట్ అని నేను అనుకోను. ఇట్ వాజ్ అన్ యాంటీ కేసీఆర్ ఓట్, యాంటీ టీఆర్ఎస్ ఓట్. ప్రజలు కేసీఆర్ని గద్దె దించాలా అన్న నిర్ణయానికి వచ్చారు. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్, కవిత గారు అరెస్ట్ కాకపోవడం, ఇంకొక 2-3 సంఘటనలు, మేజర్గా అరెస్టు, ఇవన్నీ వల్ల వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని ప్రజలు నమ్మారు. సో ఒక ఎమోషనల్గా అది పాకిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు కవిత గారికి నోటీసు ఇవాళ అటెండ్ కావాలని నోటీస్ వచ్చింది. మేబీ షీ ఈజ్ నాట్, త్వరలో ఇంకో నోటీస్ ఇస్తారేమో. అదొక ప్రక్రియ, ఈడీ చేసే ప్రక్రియ. కవిత గారిని అరెస్ట్ చేస్తే మేము రాష్ట్రం స్వీప్ చేసేస్తాము అని అనుకుంటే, రాజకీయాలు చేయాలనుకుంటే అరెస్ట్ చేసేస్తాము. అది భారతీయ జనతా పార్టీకి సంబంధించి కాదు. ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని ఏదైతే ఈడీ ఫైల్ చేసిన రిపోర్ట్స్ ఉన్నాయో దాంట్లో మేము చదవడం వల్ల మాకు అర్థమైంది. సో హర్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ దేర్. షీ ఈజ్ గోయింగ్ టు ఫేస్ ద మ్యూజిక్. అరెస్ట్ అవుతారా, ఎన్ని రోజులు అవుతారు, అయితే బెయిల్ వస్తుందా అనేది, దీస్ ఆర్ ఆల్ 2 టెక్నికల్ క్వశ్చన్స్. బట్ ప్రైమా ఫసి అరెస్ట్ అవ్వచ్చు అన్నది ఒక అర్థమవుతుంది అది చదువుతుంటే. కానీ వాట్ ఎవర్, కామన్ మ్యాన్, బీజేపీ అరెస్టు కవిత గారు కాకపోవడం వల్ల వీళ్ళిద్దరు దోస్తులు అని నమ్మారు. వీళ్ళకి ఏమిటేస్తే మళ్ళీ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటారు అన్న ఒక తప్పుడు ప్రచారం మీడియా కూడా పని కట్టుకొని ప్రచారం చేసింది. వివిధ ఛానళ్ళు పని కట్టుకొని ప్రచారం చేసింది. ఆ అంశంలో మీడియా మేనేజ్మెంట్ కాంగ్రెస్ బెటర్ చేసింది. కాంగ్రెస్ హ్యాస్ డన్ వెల్ మీడియా మేనేజ్మెంట్లో. సో ఇటువంటి కొన్ని తప్పిదాల వల్ల కేసీఆర్ని ఓడగొట్టడానికి కాంగ్రెస్కి ఓటేయడం జరిగింది. కానీ మా దగ్గరకు వచ్చేసరికి కాంగ్రెస్కి అంత గొప్ప ఓటేం రాలేదు. మా దగ్గర వాళ్ళు గెలిచింది 2 సీట్లు, బీజేపీ గెలిచింది 2 సీట్లు. ఆదిలాబాద్లో 4 పార్లమెంట్లో 4 బీజేపీ గెలిచింది. ఐ థింక్ కాంగ్రెస్ 1 చోట 2 చోట్ల గెలిచింది అక్కడ. సో రాబోయే రోజుల్లో మిమ్మల్ని క్యాబినెట్లో చూడొచ్చా, చూడాలి అని మీ అభిమానులు అనుకుంటున్నారు? నేను అంత డీప్గా ఆలోచన చేయనండి. వాట్ ఎవర్ ద ఐ జస్ట్ ఎంజాయ్ మై వర్క్. నా పని నేను చేసుకుంటూ పోతాను, నాకు చదవనేది నేను చేస్తాను. నాకు
వీడు పార్టీ కోసం కష్టపడతాడు అన్న పేరుంది. మా పార్టీలో హయ్యెస్ట్ లెవెల్ నుంచి బూత్ స్థాయి దాకా నాకు ఆ పేరుంది. పార్టీ కోసం కష్టపడతాడు. 24 గంటలు పార్టీని పెంచడానికి ఏం చేయాలనో అదే బుర్రలో తిరుగుతూ ఉంటుంది అని ఆ పేరు అయితే సంపాదించుకున్నాను. అవినీతి చెయ్యను అన్న పేరు సంపాదించుకున్నాను. 5 ఏళ్ళు అయిపోయింది. ఇంకా 25 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా, ఇంకా 15 సంవత్సరాలు ఉన్నా, ఇంకా 10 సంవత్సరాలు ఉన్నా అవినీతి చెయ్యను అన్న పేరు సంపాదించుకున్నాను. సో ఐఎమ్ ఆన్ అ క్లీన్ స్లేట్. ఓకే. సో వాట్ ఎవర్ మేము రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మా ఫాదర్ పీక్ పొలిటికల్ కెరియర్ కాంగ్రెస్ పార్టీ పీక్లో ఉన్నప్పుడు మేము రాజకీయాల వైపు చూడలేదు కూడా. మేము ఒక వ్యక్తి కోసము, ఒక సంస్థ కోసము, ఒక వ్యక్తితో మోటివేట్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి రాజకీయాల్లోకి రావడం మేము భారతీయ జనతా పార్టీ మోదీ గారి నాయకత్వం నచ్చి వచ్చాము. సో ఆబ్వియస్గా ఆ ప్రిన్సిపల్స్ పైనే నడవాలని మాకు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. మీరు ఆ వ్యక్తి అని అంటున్నారు కాబట్టి మూడోసారి మోదీ గారు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ ఇట్ సీమ్స్ టు బి ఇన్ఎవిటబుల్. అది ఎట్లా వస్తుంది? అది 320 350 ఎన్డీఏ అంతా కలిపి 400 దాటుతుందా? వాతావరణం మాత్రం వన్ సైడ్ కనబడుతూ ఉంది యావత్ దేశంలో. ఇక్కడ కూడా మీరు అన్నట్టు ముక్కుసూటిగా మాట్లాడతానని చెప్పారు కదా నన్ను ఇంట్రడ్యూస్ చేస్తూ. ముక్కుసూటిగా మాట్లాడాలంటే బీజేపీ ఓడిపోయింది, కాంగ్రెస్ గెలవలేదు. బీజేపీ ఓడిపోయింది. ఇక్కడ ఛత్తీస్గఢ్ బీజేపీ గెలిచింది. ఎవరు ఊహించలేదు ఛత్తీస్గఢ్ గెలుస్తామని. ల్యాండ్ స్లైడ్ విక్టరీ. మధ్యప్రదేశ్ టైట్ ఎలక్షన్ అన్నారు, ల్యాండ్ స్లైడ్ విక్టరీ. రాజస్థాన్ ఎనియా ఊహించాము గెలుస్తామని, గెలిచాము. సో ఈ రాష్ట్రాలన్నీ పోయినసారి మేము ఓడిపోయినాము. 2019లో 303 సీట్లు వచ్చినప్పుడు తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ 4 ఓడిపోయాము మేము. ఇవాళ 3 ల్యాండ్ స్లైడ్ గెలిచాము. తెలంగాణలో మేము ఓడిపోయాము, కాంగ్రెస్ గెలవలేదు. కరెక్ట్. సో మీరు ఓడిపోయారు, బట్ అగైన్ మీరు ఎంపీకి 6 నెలల్లోనే మళ్ళీ కంటెస్ట్ చేస్తున్నారు. అండ్ అసలు ఫెయిల్యూర్ని ఎలా తీసుకున్నారు? కొంతమంది అన్నారు ఎమ్మెల్యే అవ్వలేదు, మేము ఇంకా లైఫ్లో ఎమ్మెల్యే కింద కంటెస్ట్ చేయము, అయినా కానీ మళ్ళీ ఎంపీ కింద కంటెస్ట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వడానికి రైట్ అంటారా? చూడండి, మాకు ఎమ్మెల్యే ఇంట్రెస్ట్ లేదు. మేము మోడీ గారి కోసం వచ్చాము. మాకు నేషనలిజం ఎక్కువ, హిందుత్వ భావజాలాలు ఉన్నవాళ్ళము. సో వీఆర్ మోర్ ఇన్క్లైన్ టువర్డ్స్ నేషనల్ పాలిటిక్స్. మా పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో అక్కడ అందరూ నిలబడాలి అని చెప్పడం వల్ల యాజ్ అన్ ఒబీడియంట్ కార్యకర్త నేను నిలబడని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఏం చేసుకుంటుందో పార్టీ ఇష్టం, కానీ మాకు చెప్పినప్పుడు మేము నిలబడాలి. నిలబడ్డ దాంట్లో కూడా నాకు పార్టీ ఎక్కడ నా అవసరం ఎక్కడ ఉందో అక్కడ పోయి నిలబడ్డా. నేను సేఫ్ సీట్ చూసుకోలేదు. ఎందుకంటే పార్టీని పెంచడం మన పని. మనం పార్టీని పెంచుతా పోతే మన భవిష్యత్తు ఉంటుంది. నేను సేఫ్ సీట్ తీసుకోపోతే ఆ 8లో నేను ఒక్కడిని ఉంటా, లేకపోతే 8, 9 అయ్యేది. నేను మొత్తం పార్లమెంటులో పార్టీని పెంచడం కోసము నాకు ఎక్కడ నాకు వీక్ అనిపించిందో అక్కడ పోయి నిలబడతాం. సార్, మీరు పార్టీని పెంచాలి, బలోపేతం చేయాలి అని చాలాసార్లు అంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం మీరు జనాల్ని కలవరు, కొంచెం దూరంగా ఉంటారు అని కూడా అంటూ ఉంటారు. ఇజ్ ఇట్ రైట్? లేదండి, చూడండి, ఎంపీగా జనరల్గా దేశంలో ఉన్న మ్యాక్సిమం ఎంపీస్కి ఇది కొద్దిగా ఉంటుంది. ఒకటేమో 12 నెలలలో మేము 5 to 6 months మేము బయటే ఉంటాం పార్లమెంట్స్. ఇప్పుడు నేను విదేశీ విభాగంలో కోర్ కమిటీ సభ్యుడిని, కామర్స్ కమిటీలో నేను మెంబర్ని. అట్లా పార్టీ వేరే పనులు చెప్తూ ఉంటుంది. పార్లమెంట్ సెషనే 4.5 months ఉంటుంది. సో సుమారు 6 నెలలు మేము ఉండము రాష్ట్రం తెలంగాణలోనే ఉండము మేము. దానివల్ల కొంత గ్యాప్ వస్తుంది. దానికి తోడు ఈసారి 2 సంవత్సరాలు కోవిడ్ వల్ల రెస్ట్రిక్టెడ్ మూమెంట్, 2 years. కోవిడ్ వల్ల ఎంపీ ల్యాడ్స్ లేవు. సో మాకు ఎంపీ ల్యాడ్ ఇవ్వలేదు అని ఎవరని అంటారు, కానీ ఎంపీ ల్యాడ్ పైసలతోటి మాకు టీకా ఇచ్చారు అని ఎవరు అనరు. ఓకే, ఎంపీ ల్యాడ్ కట్ చేసుకొని మోదీ గారు ప్రజలందరికీ టీకా ఇచ్చారు, 2 టీకాలు ఇచ్చారు. అది ఎంపీ ల్యాడ్తో ఇచ్చారని ఎవరు అనరు, కానీ మాకు ఎంపీ ల్యాడ్ రాలేదు అని అంటారు. సో దిస్ ఈజ్ మినిమమ్ ఆఫ్ యాంటీ ఇన్కంబెన్సీ వీ డూ ఎక్స్పెక్ట్. ఓకే. సో దాన్ని ఎంత మ్యాక్సిమం ఇప్పుడు మీలాంటి ఛానల్స్, సోషల్ మీడియా, ప్లస్ మేము చేసే పనులు, మేము క్యారీ చేసుకునే పద్ధతి, ఇవన్నీ కూడా ది ప్లే రోల్. ఎగ్జాక్ట్లీ. దీనివల్ల కొద్దిగా కవర్ చేద్దామని ఉంటుంది. మీరు చెప్పింది అదొక కంప్లైంట్. ఇంకొకటి అరవింద్ కొద్దిగా యారోగెంట్గా ఉంటాడు అన్నది రెండోది. ఈ 2 తప్ప ఏమి ఉండవండి నా దగ్గర. దానికి కారణం ఏంటంటే
నన్ను కలిసిన వాడు ఎవరు అనరు, నన్ను కలిసిన కార్యకర్త అట్లా అన్నాడు. నన్ను కలవని వాడు టీవీలలో నా బాడీ లాంగ్వేజ్ చూసి ఇంటిమిడియేటింగ్గా ఉంటుంది, టీఆర్ఎస్ని అటాక్ చేసే పద్ధతి, కేసీఆర్ కుటుంబాన్ని అటాక్ చేసే పద్ధతి, నేను మాట్లాడటం అపోజిషన్ వాళ్ళ గురించి మాట్లాడి దురుసుగానే మాట్లాడతాను, నేను ఒప్పుకుంటా అది. కానీ నా కార్యకర్తలు నన్ను వచ్చి కలిసిన వాళ్ళు, రెగ్యులర్గా కలిసేవాళ్ళు, వాళ్ళని మాట కలవలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు టీవీలలో ఎక్కువ చూసి వాళ్ళు అట్లా అనుకుంటారు, ఎందుకంటే నా బాడీ లాంగ్వేజ్ అట్లా. సో బై నేచర్ యు ఆర్ నాట్ లైక్ దట్. బై నేచర్ ఐఎమ్ నాట్ లైక్ దట్. బై నేచర్ ఐఎమ్ ద ఓన్లీ ఎంపీ ఇన్ దిస్ ఎంటైర్ కంట్రీ బియాండ్ పార్టీ లైన్స్ హూ రన్స్ అ వెల్ఫేర్ ఫండ్ ఫర్ మై కార్యకర్త. ఎస్ ఐ ఫౌండేషన్. ఆ ఐడియా వచ్చి నా వల్ల అయిందంతే చేస్తానండి. నా వల్ల కాని రోజు నమస్తే పెడతాము, నా వల్ల అయిన రోజులు చేస్తాం, నా వల్ల అయిన రోజులు పార్టీ కోసం పనిచేస్తాం, పార్టీని పెంచుతాము. కుదరని రోజు మేమేమో రాజకీయాలకు రావాలని షోక్తో రాలేదు, మేము ఒక వ్యక్తి నాయకత్వాన్ని పెంచడానికి వచ్చాము. సో వాట్ ఎవర్ బెస్ట్ వీ క్యాన్ డూ వీ విల్ డూ. బట్ యు ఆర్ ఆల్సో ప్యాషనేట్ కదండి, యూ వాంట్ టు బీ అ లీడర్, రైట్? Yes, we want to be, we are here, but destiny, whatever destiny takes us, we'll go there. But we are here for a purpose. For me, strengthening Modi means my area gets strengthened, my area gets developed, I become a stronger leader, because Modi carries people's agenda. When I work for Modi, that means I'm working for people's agenda. I automatically becoming a leader is a byproduct of strengthening Modi. సో కార్పొరేట్ ఇండస్ట్రీ లాగే ఉంది సార్ పాలిటిక్స్ అండ్ హౌ ద పార్టీ వర్క్స్. ఒక కార్పొరేట్ లైఫ్ నుంచి వచ్చాము, ఇందులోకి వచ్చినాక కొద్దిగా త్యాగమేనండి ఇది. పర్సనల్ లైఫ్ అవుట్ ఆఫ్ గాన్ ఫర్ అ టాస్, హెల్త్ గాన్ ఫర్ అ టాస్. యు ఆర్ అ ఫిట్నెస్ ఫ్రీక్ సార్. అంతుండి కూడా నేనే చెప్తున్నాను, ఎందుకంటే మా తిరగడము, మేము ఒక చోట ఉండము, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిన చోట తినాలా, ఛాయలు తాగాల, కాఫీలు తాగాల. యూ హ్యావ్ టు బికమ్, అంటే నాయకుడు అంటే నలుగురితో ఉండాలి అంతే కదా. సో ఆబ్వియస్గా ఏమైపోయింది, 2019 ఎంపీ అయినప్పుడు ఎక్కడ మా దగ్గర ఎమ్మెల్యే లేడు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ చాలా తక్కువ. నిజామాబాద్ టౌన్లో కూడా 28 మంది కార్పొరేటర్లు గెలిచాము, టీఆర్ఎస్ 13 గెలిచింది 2020లో. అంతకుముందు మాకు 5 గెలిస్తే 4 వెళ్ళిపోయి ఒకడే ఉండే కార్పొరేటర్. అక్కడ నుంచి 28 పెరిగాము. అక్కడక్కడ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇవన్నీ రావడం జరిగింది ఎంపీ అయ్యాక. సో ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు ఎవరు లేరు. సో ప్రజలు ఏమనుకుంటారు, ఎంపీని గెలిపించాం కదా, అవతల టీఆర్ఎస్ పార్టీ వాడికి ఎమ్మెల్యే ఉన్నాడు, టీఆర్ఎస్ పార్టీ వారికి మినిస్టర్ ఉన్నాడు, మాకు ఎంపీ ఉన్నాడు కదా, ఎంపీ రావాలా, ఎంపీ రావాలంటే ఎంపీ 6 నెలలు ఢిల్లీలోనే ఉన్నాడు. సో ఇవన్నీ ఇష్యూస్ వల్ల కొద్ది గొప్ప ఉంటుంది. అదర్వైజ్ ఇన్ జనరల్ నాకు యాంటీ అంటూ ఉండదు, లేదు, రానున్న కాలం కూడా ఉండదు. సార్ నంబర్స్ గురించి మాట్లాడుతూ అమిత్ షా గారు 10 స్థానాలు ఖచ్చితంగా రావాలి అంటూ టార్గెట్ పెట్టారు అని విన్నాం. వస్తాయండి. ఎందుకు వస్తాయంటే ఇదే రాష్ట్రంలో పోయినసారి టీఆర్ఎస్ది ల్యాండ్ స్లైడ్ విక్టరీ, 80 పైన గెలిచారు వాళ్ళు, 80 అబౌవ్ హై 80స్లో గెలిచారు, 88 87 గెలిచినట్టున్నారు. దాని తర్వాత కాంగ్రెస్లో గెలిచిన 18 మంది 12 మంది వెళ్ళిపోయారు. అది ఆల్మోస్ట్ 1 పార్టీ పాలిటిక్స్ అయింది ఇక్కడ. అట్లాంటి టైంలో 8% వచ్చిన ఓటు నా దగ్గర 46కో 47కో పెరిగింది. రైతులు 9% తీసుకున్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్కి వచ్చిన ఓటులో 38 + 9 47% పీపుల్ క్రాస్ ఓటింగ్ చేశారు. ఓకే, పార్లమెంట్కి. బీజేపీ అనుకోండి, హిందుత్వం అనుకోండి, జాతీయవాదం అనుకోండి, మోదీ అనుకోండి, అట్లా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ ఇవన్నిటిలో క్రాస్ ఓటింగ్ అయింది. ఎక్కడ అభ్యర్థి బాగున్నాడో అక్కడ క్రాస్ ఓటింగ్ అయింది. లేని చోట కూడా కాంగ్రెస్కి 3 సీట్లు గెలిపించారు. అంటే మాకు వచ్చిన మెజారిటీలు రాలేదు వాళ్ళకి. అంటే కేసీఆర్కి ఇక్కడ వేసి పార్లమెంట్లో ఈయనకేం పని అన్నాను. ఇప్పుడు ఏమవుతుంది, లాస్ట్ టైం 8% వచ్చినప్పుడే 47% అయింది కదా, ఈసారి మాకు 30% ఓటు. ప్రజలకు తెలుసు అరవింద్ తక్కువ తిరిగినా ఎక్కువ తిరిగినా టీవీలో ఎట్లా కనబడ్డా పార్టీని మాత్రం పెంచడానికి ప్రయత్నం చేశాడు, పార్టీని పెంచాడు, ఏ రూపాయి తినడు, పసుపు బోర్డు తెచ్చాడు, ఇన్ని వర్కులు అవుతుంటే ఎక్కడ
కాంట్రాక్టర్ని ఇబ్బంది పెట్టడము ఇవన్నీ ఏమీ లేవు. క్లీన్ మ్యాన్ అని తెలుసు. పార్టీ నిరంతరం పార్టీ కోసం పనిచేస్తాడని తెలుసు. అది హయ్యెస్ట్ లెవెల్ నుంచి బూత్ స్థాయి వరకు కామన్ మ్యాన్ కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ డోంట్ బీ సర్ప్రైజ్డ్. బీజేపీ అభ్యర్థి బాగున్న చోట 55% వరకు ఆన్ యావరేజ్ ఓటు వస్తుంది తెలంగాణలో. కాదు సార్, బట్ కాంగ్రెస్ ఖచ్చితంగా 14 మాకు గ్యారంటీ ఈసారి అన్నారు. మీరేమో 10 అంటున్నారు. మజ్లీస్ ఒకటి ఉంది. తర్వాత కారు సర్కారు 16 అన్న సారు ప్రతిపక్షంలో ఉన్నారు. మరి హౌ విల్ ద నంబర్ గేమ్ బి? ఏ కాంగ్రెస్ అంటుందండి? దక్షిణ తెలంగాణలో కేసీఆర్ దింపేది కాంగ్రెసే అని చాలా మటుకు 70% తెలంగాణలో అది నమ్మారు. మిగిలిన 30%లో మిక్స్డ్ బ్యాగ్ వచ్చింది. జిహెచ్ఎంసీ ఏరియాలో అన్ని టీఆర్ఎస్ఏ గెలిచింది. ఇక్కడ మరి కాంగ్రెస్కి ఏం రాలేదు. మా దగ్గర కూడా కాంగ్రెస్కి పెద్ద చెప్పుకోదగ్గ ఓటేం రాలేదు. ఇది రాష్ట్రం ఎలక్షన్. కేసీఆర్ వ్యతిరేక ఓటు. రేవంత్ ఈజ్ అ యాక్టివ్ పర్సన్, ఈజ్ అ స్మార్ట్ పర్సన్, హీ స్పీక్స్ వెల్. సో కన్విన్సింగ్గా కనబడ్డాడు. మాకు బీఆర్ఎస్కి ఫ్రెండ్షిప్ అయిందని ప్రజలు నమ్మారు. అది అవాస్తవమైన వాళ్ళు నమ్మారు. ఫైనల్ వాళ్ళు ఏం నమ్మారో అదే అదే వేదం ఇక. సో వాళ్ళు నమ్మారు కాబట్టి మీడియా మేము మేనేజ్ చేసుకోలేకపోయాము. సోషల్ మీడియా కాంగ్రెస్ కంటే బాగా మేము చేయలేకపోయాము. సో ఇటువంటి కారణాల వల్ల కన్విన్స్ పీపుల్ కాంగ్రెస్ వాజ్ అహెడ్. ప్యూర్లీ యాంటీ ఇన్కంబెన్సీ. యాంటీ ఇన్కంబెన్సీ ఓటు కాంగ్రెస్కి పోయింది. ఓకే. మా దగ్గర మాకు కూడా వచ్చింది. ఆదిలాబాద్లో మాకు వచ్చింది. ఇప్పుడు ప్రో ఇన్కంబెన్సీ ఉంది. రాహుల్ గాంధీ గారికి మోడీ గారికి మ్యాచ్ లేదు. ఇక్కడ కేసీఆర్ వ్యతిరేక ఓటు కాదు, రేవంత్ను చూసి ఓటేసేది లేదు, దేశ భద్రతను చూసి ఓటేయాలా, హిందుత్వాన్ని నిలబెట్టడం ఓటేయాలా, గ్రామ పంచాయతీ నుంచి స్పేస్ టెక్నాలజీ వరకు ఎవరు దేశాన్ని ముందుకు తీసుకుపోతారో ఓటేయాలా. వీళ్ళు 5 ఫ్రీ పీస్ 6 ఫ్రీ పీస్ అంటున్నారు కదా, 6 గ్యారంటీలని, ఇది ఫ్రీ అది ఫ్రీ అంటున్నారు కదా. మోడీ గారు ఇచ్చిన దాంట్లో ఫ్రీ ఇచ్చిన దాంట్లో వీళ్ళు పీనట్స్ అండి. మోడీ గారు 5 లక్షల ఆయుష్మాన్ భారత్ ప్రతి కుటుంబానికి 5 లక్షలు ఫ్రీ ఇస్తాడు ఆరోగ్యానికి. ప్రతి కుటుంబానికి 2 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తాడు. తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకోలేకపోయింది. దేశంలో 4 కోట్ల ఇల్లు కట్టిండ్రు. 4 crores ఇంటూ 2 lakhs నాకు తెలిసి 80,000 కోట్ల రూపాయలు హౌసింగ్ మీద ఇన్వెస్ట్ చేశాడు. 4 crores ఇంటూ 2 lakhs అంటే 8 పక్కన 12 సున్నాలు 8 లక్షల కోట్లు. 80,000 కాదు, 8 లక్షల కోట్లు హౌసింగ్ మీద ఇన్వెస్ట్ చేశారు. రేషను 80 కోట్ల భారతీయులకి 5 కిలోల రేషన్ ఫ్రీగా ఇస్తారు. అంటే 80 కోట్ల మందికి ప్రతి నెల సుమారు 200 రూపాయలు ఆయన ఫ్రీగా ఇస్తున్నాడు. 80 crores ఇంటూ 200 వేసుకోవాలి మళ్ళా. 80 crores అంటే 8 10 సున్నాలు 16 పక్కన 10 సున్నాలు ప్రతి నెల 16,000 కోట్లు ఇస్తున్నాడు. సో ఈ ఫ్రీ ముద్రా లోన్లు నా నియోజకవర్గంలో 1000 కోట్లు దాటింది ముద్రా లోన్. స్ట్రీట్ వెండర్స్ స్కీమ్, స్వనిధి యోజన, ఉజ్వల యోజన, ఈ మధ్య విశ్వకర్మ యోజన, వికసిత్ భారత్ యాత్ర నడుపుతా ఉన్నారు సార్. ఎవరికైతే మా స్కీమ్స్ అందలేదో ప్రతి ఒక్కరు వచ్చి నమోదు చేసుకోండి. అసలు శాచురేషన్ లేదు, శాచురేషన్ లిమిట్, దెర్ ఈజ్ నో లిమిట్. ఈసారి తీసుకున్న అప్లికేషన్స్లో నా దగ్గర 50,000 దాటినాయి అప్లికేషన్లు. అంటే కొత్తగా నమోదైన కుటుంబాలు ఇవి. ప్లీజ్ బీ రెస్ట్ అష్యూర్డ్, తెలంగాణ లాంటి ప్రాంతంలో కూడా మంచి అభ్యర్థి ఉన్న దగ్గర మీకు 50 నుంచి 55% వరకు ఓటు వస్తుంది బీజేపీకి. మీరు ఇంకా మహారాష్ట్ర పైకి వెళ్ళిపోతే 65% ఓటు ఉంది మోదీ గారికి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ క్లీన్ స్వీప్. నార్త్లో మొత్తం నార్త్లో తెలంగాణ కూడా మెజారిటీ సీట్లు, కర్ణాటకలో 90% సీట్స్. పాపం మా కాంగ్రెస్ మా మిత్రులు మళ్ళీ వాళ్ళు 40 సీట్లకు అయిపోతారు. వాళ్ళు గెలిచింది కేరళలో లాస్ట్ టైం మ్యాక్సిమం. డిఎంకే ఇచ్చిందే దిక్కు వీళ్ళకి తమిళనాడులో, ఆంధ్రాలో ఏమీ లేదు. ఈయన 2, 3, 4, 5 గెలిస్తే తెలంగాణలో గెలవాలా, కర్ణాటకలో గెలవాలా. ఈ 2 కొడితే హయ్యర్ సైడ్ 8-10 సీట్లు. మహారాష్ట్రలో లేదు, ఇక ఆ పైన అసలు లేదు. పంజాబ్లో ఏమైనా గెలిస్తే గెలవాలా, హర్యానాలో 1-2, పంజాబ్లో 4-5. ఈ లెక్క ప్రకారం నాకు కాంగ్రెస్కి 30 దాటే పరిస్థితి నాకు ఈ ఎలక్షన్లో కనబడతలేదండి. ఈశాన్యంలో కాంగ్రెస్ లేదు. ఇలా ఇండియా అలయన్స్లో ఎవ్వరూ ముందుకు వస్తలేరు. బీహార్లో ఏమైనా అలయన్స్ అయితే కొన్ని రావాలా,
బెంగాల్లో టీఎంసీ తోటి అలయన్స్ అయితే ఏమైనా రావాలా, ఒరిస్సాలో లేదు. సో బేసిక్గా దరిదాపుల్లో కూడా వచ్చే క్వశ్చన్ లేదు. 30 సీట్స్ దాటితే రాహుల్ గాంధీ గారు పాదయాత్ర సక్సెస్ అన్నట్టు. హోప్ ఫర్ దట్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఫోర్సింగ్, స్పెషలీ ఆఫ్టర్ దీస్ స్టేట్ ఎలక్షన్ రిజల్ట్స్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఫోర్సింగ్. రాహుల్ గాంధీ మంచి వ్యక్తే, బట్ ఆయన సీరియస్నెస్ మోడీ గారి సీరియస్నెస్కి కంపారిజన్ లేదండి. ఒక వైస్ ప్రెసిడెంట్ని అవహేళన చేస్తూ ఒక టీఎంసీ ఎంపీ ఏమంటారు సర్కాస్టిక్గా వెటకారంగా తమాషా చేస్తూ ఉంటే పార్లమెంట్ ముందర రాహుల్ గాంధీ వీడియో తీస్తున్నాడండి. అంటే ఆయన మీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అంటే వాట్ మెసేజ్ ఆర్ యూ క్యారీ? ఎగ్జాక్ట్లీ వాట్ పీపుల్ విల్ పర్సీవ్. అదే కదా. అండ్ ది పార్లమెంట్ ఎలక్షన్ ఈజ్ fought on perception. It is fought on What perception. you show is what you yes. win. It is mostly fought on perception. Today people think Modi is the right man. And there is a 10 years of track record. And his popularity is just growing. Not just in India, outside India. సార్ పాపులారిటీ విషయానికి వస్తే కొన్నిసార్లు అంటారు నోటి దుర్సుతనం వల్ల పాపులారిటీ వస్తుందా, మీ కాంపిటీషన్ పెరుగుతుందా? నోటు దురిసితనం అంటే మేడం వాట్ ఐఎమ్ టాకింగ్, మనం మాట్లాడే దాంట్లో సబ్జెక్ట్ ఉందా? సబ్జెక్ట్ లేకుండా మీనింగ్ లేకుండా పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నామా? వెన్ వీ టాక్ కాన్ఫిడెంట్లీ కొందరికి దురుస్తనం లాగా అనిపిస్తుంది. బట్ వాట్ యు ఆర్ టాకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మోదీ గారు నడుస్తుంటే పులి వస్తున్నట్టు ఉంటుంది అంటారు. మరి దాన్ని ఎట్లా పర్సీవ్ చేస్తారు? రాజ్నాథ్ సింగ్ గారు నడుస్తూ ఉంటే ఒక పర్సనాలిటీ లాగా ఉంటుంది. హౌ డూ యూ పర్సీవ్ ఇట్? అంటే రాజకీయాల్లో పర్సనాలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. Oh yes, how do you carry also body language is important. Right. So body language, few people TRS వాడు నన్ను అరగంటే అనుకుంటాడు. మరి టీఆర్ఎస్ కూడా 25% ఓటు ఉంటుంది కదా అసెంబ్లీలో. మొన్న నా దగ్గర 33% వచ్చింది వాళ్ళకి. సో అక్కడ టీఆర్ఎస్కి కట్టర్గా పనిచేసేవాడు. ఇప్పుడు ఆ 33% వస్తుంది, నా 33 13 ఇంకా 13 కంటే తక్కువ అవుతుంది. సో ఆ 20% వాళ్ళు ఎవరికి ఎప్పుడు వేయాలో వాళ్ళకి తెలుసు. కానీ 5-10% గట్టి వాళ్ళు ఉంటారు కదా టీఆర్ఎస్ని పట్టుకొని, క్యాడరు లీడర్తో డైరెక్ట్ కనెక్ట్ ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యేనో మంత్రితోటో, వాళ్ళకి నేను అరగంటగానే కనబడతా. నేను అటనే కనబడాలి కూడా. యూర్ ఓకే విత్ దట్? ఐ వాంట్ దే షుడ్ లుక్ ఎట్ మీ లైక్ దట్. 10% మంది మాట్లాడుతూ ఉంటారు. అట్లా కనబడుతున్నా నేను నా బాడీ లాంగ్వేజ్ మార్చుకోలేను కదా. దిస్ ఇస్ మై న్యాచురల్ స్టఫ్. ఎగ్జాక్ట్లీ. ఈసారి అసెంబ్లీలో రాకేష్ రెడ్డి గారు గెలవడం అండ్ మీకు ఏకలవ్య శిష్యుడు అనడం, హౌ డు యూ ఫోర్సీ సపోర్ట్? అండ్ ఆయన చాలా పెద్ద మాట అనేసిండు. ఆయన కూడా డబ్బు వ్యాపారం బాగా చేసుకొని బాగా సంపాదించుకున్న వ్యక్తి. ఆయన రాజకీయాల్లో వచ్చి సంపాదన కోసం రాజకీయాల్లో వచ్చిన వ్యక్తి కాదు. ఆయనకి ప్రాంతానికి ఏదో చేయాలన్న తపన ఉన్నది. నాకు ఎప్పుడు బీజేపీని ఎట్లా పెంచాలా అన్నది నాకు బుర్రలో ఉంటుంది కదా. ఆయన ఆరుమూరికి చేయాలన్న తపన ఉంది. ఆయనకి తెలంగాణలో ఉన్న ఇష్యూస్ తెలుసు. ఈజ్ గాట్ గుడ్ ఫ్యూచర్. సార్ ఇవన్నీ రీడ్ చేసుకొనే నేను అన్ని రకాలుగా ఆయన మీద హోంవర్క్ చేసుకొని ఆయన తీసుకురావడం జరిగింది, పార్టీలో జాయిన్ చేయించి. ఓకే. అండ్ దెన్ కమింగ్ టు ఆంధ్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా అవబోతున్నాయి అని వింటున్నాం. ఎవరు గెలుస్తారు, ఏం జరుగుతుంది? వాట్ ఈస్ యువర్ ర్యాండమ్ గెస్? ఐ డోంట్ నో అబౌట్ ఆంధ్ర పాలిటిక్స్, తెలీదు. యు ఆర్ వెరీ డిప్లొమాటిక్ సార్, దట్ వే. లెట్ ద బెస్ట్ పార్టీ. దట్ ఈస్ అ గుడ్ వన్. షర్మిల గారు ఇప్పుడే కాంగ్రెస్ అధ్యక్షులయ్యారని. ఆల్ ది బెస్ట్ ఫర్ హర్. అమేజింగ్. మీకు కూడా ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. కమింగ్ టు రామనామం మారు మోగిపోతుంది అన్ని చోట్ల. చాలా స్పెషల్స్ జరుగుతున్నాయి, అక్షింతలు ఇస్తున్నారు అన్ని చోట్ల, కళ్యాణాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతుంది సార్? ప్రాణ ప్రతిష్ఠ 22వ తారీఖు మీరు వెళ్తున్నారా? మనం అందరం ఉన్నాం కదండి. ఇప్పుడు పుట్టిన వాళ్ళు కాదు, ఇప్పుడు బ్రతికున్న వాళ్ళు మనం అందరం చాలా అదృష్టవంతులు. నేను 17వ లోక్సభలో నన్ను మెంబర్గా ఎన్నుకున్న నిజామాబాద్ ప్రజలకు ఎప్పుడు కృతజ్ఞతలు చెప్తూ ఉంటా, పాదాభివందనాలు చెప్తూ ఉంటా. మా దాంట్లో 370 తీసేసాము, ట్రిపుల్ తలాక్ తీసేసాము, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ చేశాము, ఎన్ఆర్సీ వస్తుందని హోమ్ మినిస్టర్ గారు ఏదో రోజు వస్తుంది గుర్తుపెట్టుకోండి అని వాళ్ళ గుద్ది మరీ చెప్పారు పార్లమెంట్లో. యూనిఫామ్ సివిల్ కోడ్ చర్చ బాగా జరుగుతూ ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలి దేశంలో అని మన రాజ్యాంగంలో ఉంది.
ఇట్ ఈస్ మెన్షన్డ్, ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దిస్ కంట్రీ అని ఉంది, అందులో రాజ్యాంగంలో ఉంది. ఇప్పటికి రాకపోవడము మన దురదృష్టం. కానీ ఇప్పుడు దాని చర్చ వచ్చి దాని విషయంలో అందరి యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోవడం ప్రక్రియ కూడా పూర్తయిపోయింది దేశంలో. సో పాపులేషన్ కంట్రోల్ గురించి ప్రధానమంత్రి గారు ఎర్రకోటపై నుంచి మాట్లాడటం, ఇప్పుడు రామమందిర ప్రతిష్ట ఇనాగరేషన్ అయిపోతుంది 22కి. రాముడు భగవంతుడు, శ్రీ విష్ణు అవతారము. ఆయన వచ్చి పుట్టిన స్థానంకి అక్కడ ఆయన ప్రతిష్టాపన జరుగుతుందంటే అది ఆయన అనుకుంటేనే జరుగుతుంది. రాముడు అనుకోవాలి, ఆయన అనుకోవాలి కదా. మరి భగవంతుడిని మన మన చేతి సంకల్పం మన కాదు. అది ఈజ్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఇన్ హిస్ కంట్రోల్. ఆయన వచ్చి ఇవాళ ప్రతిష్టాపన అవుతున్నారంటే ఇది మనం ఇప్పుడు ఆల్రెడీ ఈ ప్రపంచంలో బతుకున్న వాళ్ళందరూ అదృష్టం. ఆ మూమెంట్ మనం చూస్తున్నాము. నేను చేసుకున్న అదృష్టం ఏందో, నాకు ఇన్విటేషన్ ఉంది, సో నేను వెళ్తున్నాను అక్కడికి. రాముడు అనుకున్నారు ఇది సమయం అని. అండ్ దట్ ఈస్ వై ఐ ఫీల్ మోర్ ప్రౌడ్. మోదీ పాలన రామరాజ్యానికి అతి దగ్గరగా ఉందని రాముడు నమ్మాడు అని నేనైతే అనుకుంటున్నాను. బట్ యు నో వాట్, కొంతమంది ఏమంటున్నారు తెలుసా సార్, బీజేపీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ రాముడు, దిస్ ఇస్ అ ట్రంప్ కార్డ్ అంటున్నారు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారా? పీపుల్ కాంగ్రెస్ వాళ్ళు రాము అంటారు అక్కడికి, మేము రాము అని. మీరు కట్టేదండి. మీరు రామ మందిరానికి వ్యతిరేకం ఎందుకు చేసిండ్రు? మీరు ఎందుకు కట్టలేదు? ఇంత జటిలం ఎందుకు చేశారు సమస్యని? సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ దాకా ఎందుకు పోయింది? మీరు 70 సంవత్సరాలు, మీరు 60 సంవత్సరాల పైన పాలించిన వాళ్ళు, మీరు చేసేది ఉండే. ఎవరు నాపినరా? ఇవాళ కూడా త్రూ కోర్ట్స్ ప్రాసెస్ వచ్చింది. ఇప్పుడు రాముడు అనుకోలేదు, సుప్రీంకోర్టు ద్వారా ఇవాళ ఒక జడ్జిమెంట్ ద్వారా వచ్చింది. అయోధ్య, కాశీ ఆల్మోస్ట్ రిజాల్వ్ అయిపోయింది, అది కూడా కోర్టులో ఉంది. అయోధ్యలో 1528 మీర్ బాబర్స్ కమాండర్ వచ్చి మందిరాన్ని ధ్వంసం చేసి ఆడ బాబ్రీ మసీద్ కట్టిండు. సుమారు 500 సంవత్సరాలు అవుతుంది. ఐ థింక్ 1528, 490, ఆల్మోస్ట్ 96 ఇయర్స్. ఇంకా 4 సంవత్సరాలు అయితే 500 సంవత్సరాలు అవుతుంది. అయోధ్య రామ మందిరం భూమి లోపల ఉండే తవ్వకాల్లో పిల్లర్స్ బయటకు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. మీరు మథుర వెళ్ళండి. ఇవాళ మథురాలో కృష్ణ జన్మస్థలం, ఆ జైలు, ఆ సెల్లు ఇప్పుడు క్లోజ్ చేసేసారు. ఇప్పుడు జస్ట్ ఎంట్రన్స్ దాకా బోనిస్తారు. మొత్తం జెడ్ కేటగిరీ సెక్యూరిటీలో ఉంటుంది ఆ ఏరియా అంతా. 1987లో మా కుటుంబము నార్త్ ఇండియా ట్రిప్కి పోయినాం. అప్పుడు లోపలికి వెళ్ళనిచ్చారు. నేను 87లో నో జైల్ కంసుడు వసుదేవుడిని, దేవకిని, వాళ్ళని ఏ జైల్లో పెట్టారో, ఏ సెల్లో ఉన్నారు, ఆ రూము అదంతా అప్పుడు చూసాం మేము 87లో. ఇప్పుడు అది క్లోజ్ చేశారు. దానిపైన ఆ స్ట్రక్చర్ అట్లే ఉంది, ధ్వంసం కాలేదు. దాని మీద ఇంత పెద్ద మస్జిద్ ఉంటుంది. ఇవాళ కృష్ణుడు పుట్టినప్పుడు జైల్లో నుంచి బయటకు వెళ్ళిపోగలిగిండు, కానీ ఇవాళ జైలు వేసిన ఫీలింగ్ ఉంది నాకు. పుట్టగానే ఆ రోజు రాత్రి బయటపడ్డారు కదా. ఇవాళ భారతీయుల్ని, కృష్ణ భక్తుల్ని ఆయన పుట్టిన స్థలాన్ని చూడనిస్తలేరు. కానీ ఆ కృష్ణ జన్మభూమి మీద కట్టిన మస్జిద్లో వేల సంఖ్యలో వచ్చి నమాజ్ చేసుకుంటారు. ఇది కాంగ్రెస్ వాళ్ళు చేసిన పని. సెక్యులర్లు చేసి సెక్యులర్ పదాన్ని తెచ్చిపెట్టినరు. ఇదేం దేశమేం సెక్యులర్ దేశం కాదు. మహాత్మా గాంధీ వాళ్ళు ఆ టైంలో కొట్లాడిన వాళ్ళు అందరూ ఫ్రీడమ్ ఫైటర్స్, ఫ్రీడమ్ తెచ్చిన వాళ్ళు ఎవరు దీన్ని సెక్యులర్ దేశం అనలే. 76లో ఇందిరాగాంధీ చేసింది సెక్యులర్ దేశం. ఆ సెక్యులర్ పదానికి ఇయ్యాలటి వరకు ప్రాపర్ డెఫినేషన్ లేదు. మైనారిటీ అంటారు. మన రాజ్యాంగంలో మైనారిటీలకి అనేక బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ మైనారిటీ డెఫినేషన్ లేదు కాన్స్టిట్యూషన్లో. వక్ఫ్ బోర్డుకున్న పవర్సు ఆశ్చర్యపోతారు. దీన్ని మళ్ళీ సెక్యులర్ దేశం అంటాం మనం. హిందువులు మన స్కూళ్ళు మనం పెట్టుకోవద్దు, క్రిస్టియన్స్ పెట్టుకోవచ్చు, చర్చికి స్కూల్ ఉండొచ్చు, మదర్సాలు ఉండొచ్చు, కానీ మనం స్కూళ్ళు, మన హిందూ స్కూల్స్ పెట్టుకోకూడదు. మళ్ళీ మనం 80% ఉన్నాం, మనం 60% అయితే మన పరిస్థితి ఏందో ఊహించుకోండి. కృష్ణుడు పుట్టంగానే జైలు నుంచి బయటకు పోగలిగింది, కానీ ఇవాళ కృష్ణుడు జైలు వేసిన ఫీలింగ్ ఉంది నాకైతే.
దట్ ఈస్ సో ఆబ్వియస్. ఈ టేబుల్ రామజన్మభూమి అయితే దీని మీద ఇంత పెద్ద మాస్క్ కట్టిర్రు, అక్కడ రోజు నమాజులు అవుతాయి, కింద మనం పోయి జైలు చూడలేము. నైస్ టాకింగ్ టు థ్యాంక్ యూ. అది ధర్మపురి అరవింద్ గారితో క్వశ్చన్ అవర్. మరో ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.